నేడే ఎమ్మెల్సీ కౌంటింగ్ రాత్రి వరకు టీచర్స్ టెండ్ వచ్చే అవకాశం 4వ తేదీ వరకు గ్రాడ్యుయేట్స్ ఫలితం ఫస్ట్ డే బ్యాలెట్ పేపర్ల కట్టలకే అధిక సమయం కౌంటింగ్ కోసం 25 టేబుళ్లు ఏర్పాటు ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగ్గా కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు నల్గొండలో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కరీంనగర్లో చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందుగా 7 గంటలకు అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్లను తెరవనున్నారు. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి విషయంలో మల్లగుల్లలు అయితే పడతా ఉన్నారు. అసలు ఏం చేద్దాము, ఎట్లా జరగనుంది ఏంది అనేది కొంత ఆసక్తి అయితే రేపిస్తా ఉంది. ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగగా ఓట్ల లెక్కింపుకు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు నల్గొండలో, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కరీంనగర్లో చేపడుతున్నారు. ఓట్ల లెక్కింపులకు ముందుగా 7 గంటలకు అభ్యర్థులు వారి ఏజెంట్లకు సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేస్తారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరిగినందున మధ్యాహ్నం వరకు బ్యాలెట్ పేపర్లను కట్టడానికి సమయం వెచ్చించనున్నారు. ఆ తర్వాత లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 70.42% పోలింగ్ నమోదైంది. 2,50,106 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక టీచర్ స్థానంలో 91.90% పోలింగ్ నమోదైంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ స్థానంలో 93.55% పోలింగ్ నమోదైంది. ఇవి చాలా తక్కువగా 25,000 30,000 మధ్యలోనే ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఇవి తొందరగా రానున్నాయి. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మాత్రం చాలా సమయం తీసుకుంటుంది. వాటిని కట్టలు కట్టాలి. 50 ఒక్కొక్క కట్టకు 50 తీసుకోవాలి. దాని తర్వాత దానిలో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే చెల్లనటువంటి ఓట్లు ఉన్నాయో, మురిగిపోయినటువంటి ఓట్లు ఏదైతే ఉన్నాయో వాటిని పక్కకు పెట్టాలి. వాటికి సంబంధించినటువంటి లెక్క మొత్తం తీయాలి. ఆ తర్వాత ఇప్పుడు 2,50,000 పైచీలకు ఒకవేళ వచ్చినట్టు ఏది ఉంటే 1,25,000 ప్లస్ ఒక్క ఓటు ఎక్కువ వచ్చినప్పుడు విన్నర్గా ప్రకటిస్తారు. 50% ప్లస్ 1 అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక లెక్క మాత్రం ఉంటుంది. ఆ 50% ప్లస్ 1 వచ్చేదానికి కూడా ఓట్ల లెక్కింపు అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. ఇది కొంచెము మిగిలినటువంటి ఓట్లతో పోలిస్తే ఇది భిన్నమైనటువంటి ఓటింగ్. ఇది ప్రామాణికతకు సంబంధించి ముఖ్యంగా ఎవరెవరి స్థానానికి సంబంధించి 1 2 3 4 5 అలా చివరి వరకు 100 వరకు కూడా అభ్యర్థిని ఎంచుకునేటువంటి అవకాశం ఓటర్కు ఉంటుంది. కాబట్టి ఇది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మాత్రం కొద్ది సమయం తీసుకున్నప్పటికి కూడా టీచర్స్ ఎమ్మెల్సీ మాత్రం కొద్ది సమయం ఈరోజు నైటా లేకపోతే రేపు ఉదయం వరకు ఫలితం రావడానికి అయితే అవకాశం ఉండొచ్చు. 25 టేబుళ్ళు కౌంటింగ్ కోసం 25 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. అంతేకాకుండా 20% రిజర్వ్ సిబ్బందిని నియమించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ట్రెండ్ సోమవారం రాత్రి వరకు తెలిసే అవకాశం ఉంది. 4వ తేదీన అధికారికంగా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. కాగా పట్టభద్రుల స్థానం ట్రెండ్ 4వ తేదీ సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. ఈ స్థానంలో ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపులకు ఎక్కువ సమయం పట్టవచ్చు అని చెప్పేసి తెలుస్తా ఉంది. మొత్తం మీద ఇది ఇలా ఉంటే మరొక వైపు ఈ యొక్క రిజల్ట్స్ రేపు సాయంత్రం లోపల రానున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు ఇంకొక ఎన్నికల కోడ్ కూడా రాబోతా ఉంది. అది ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిందే. కానీ ఇది ఈసారి ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజే రానున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే కోటా ఎన్నికకు నోటిఫికేషన్ నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు. 5 స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు. ఇంకా ఖరారు కాని పార్టీల అభ్యర్థులు. దీనికి సంబంధించి కూడా మాట్లాడుకోవాలి. దీనిలో మన దగ్గర 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం మీద 25 మంది ఓట్లు వేస్తే కానీ ఎమ్మెల్సీ కానటువంటి పరిస్థితి. ఒకవేళ 25 మంది ఎమ్మెల్యేలను మనం పట్టుకచ్చుకుంటే మనం కూడా ఎమ్మెల్సీ అయిపోవచ్చు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. గతంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు కూడా ఇలాంటి ప్రక్రియలోనే ఎమ్మెల్సీ అయినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో అనుకుంటా. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు. 5 స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు. ఇంకా ఖరారు కాని పార్టీల అభ్యర్థులు.
పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నేడు కౌంటింగ్ జరగనుండగా 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సైతం నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11వ తేదీన పరిశీలన, 13వ తేదీన ఉపసంహరణ గడువు ఇచ్చారు. 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరపనున్నారు. ఈ నెల 24వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానున్నది. కాగా ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మిర్జా రియాజుల్ హుసేన్ పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. వీరి స్థానంలో కొత్త వారిని భర్తీ చేసేందుకు శాసనసభ్యులు తమ ఓటు ద్వారా ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉన్నది. ఖరారు కాని అభ్యర్థులు ఇంకా ఖరారు అయితే చేయలేదు. బీజేపీ అసలు దీనిలో పోటీలోనే ఉండకపోవడం ఒకవైపు, మరొకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మనం ఆలోచిస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది ఏందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మరి దాసు శ్రావణ్ని పెడతారా, సత్యవతి రాథోడ్ని పెడతారా? ఎందుకంటే సత్యవతి రాథోడ్ సిట్టింగ్గా ఉన్నది. మహమూద్ అలీ నాకు కావాలి, నేను మైనార్టీ కోటాకు సంబంధించినటువంటి వ్యక్తిని, ఒకవేళ నాకు ఇచ్చినట్టు ఏది ఉంటే దీనికి సార్థకత ఉంటుందని మహమూద్ అలీ చెప్తా ఉన్నాడు. మరొకవైపు కాంగ్రెస్లో మాత్రం తీవ్రమైనటువంటి పోటీ చూస్తూ ఉన్నాం. మరొకవైపు ఎంఐఎం కూడా ఒక సీట్ వచ్చేటువంటి అవకాశాన్ని బేరుజు వేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్తో పొత్తులో పోయి ఒక సీటు సంపాదించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఎంఐఎం కూడా ఆలోచిస్తూ ఉంది. మరి ఏం జరగనుంది అనేది మనము ఈ 10వ తేదీ వరకు కూడా ఆలోచించాలి. ఎందుకంటే 10వ తేదీ వరకు కూడా నామినేషన్లు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక ఖరారు కాని అభ్యర్థులు 5 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆశావాహులు క్యూ కట్టారు. సామాజిక సమీకరణల వారీగా అవకాశం ఇవ్వాలని పార్టీలో డిమాండ్ పెరిగింది. గతంలో ఎమ్మెల్యే టికెట్ అవకాశం లభించని వారంతా ఇప్పుడు ఎమ్మెల్సీ తమకే ఇవ్వాలని హైకమాండ్పై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. కాగా ఒక ఎమ్మెల్సీ గెలుపొందాలంటే 21 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. అధికార పార్టీకి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండడంతో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ గత ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలవగా ఒక సీటు ఉప ఎన్నికలు జరగడంతో 38 సీట్లు ఉన్నాయి. అందులో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరి పార్టీ ఫిరాయించారు. ఇక ప్రస్తుతం ఆ పార్టీ బలం 28 మాత్రం. దీంతో ఒక ఎమ్మెల్సీ స్థానం మాత్రమే గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అందులో కూడా పోటీ తీవ్రంగా ఉండడంతో ఎవరికి ఇవ్వాలనే అంశంపై బీఆర్ఎస్ పెద్దలు కుస్తీ పడుతున్నారు. మరో 3-4 రోజుల్లో అభ్యర్థులు తేలవచ్చని అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన లీడర్లు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా మజ్లిస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు, బీజేపీకి 8 మంది ఉండగా వీరు సొంతంగా పోటీ చేసే అవకాశం లేదు. అయితే ఎవరికి మద్దతు ఇస్తారో వేచి చూడాల్సిందే. ఇక దీనికి సంబంధించి అసలు నామినేషనే విచిత్రంగా ఉంటుంది. కనీసం 10 మంది, ఇప్పుడు 21 మంది అని చెప్తున్నారు కదా, కనీసం 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు నేను ఒకవేళ పోటీ చేయాలనుకుంటే నాకు సపోర్ట్గా సంతకం చేసి పెట్టాలి. అదే నామినేషన్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. సో ఇది కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అది బీజేపీకి సాధ్యం కాదు, దాంతోపాటుగా మజ్లిస్కి కూడా సాధ్యం కాదు. ఒకవేళ మజ్లిస్ కనుక కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకొని కనుక పోతే దానికి ఉపయోగపడవచ్చు. అలాగే బీజేపీ పార్టీ దీనిలో అసలు పాల్గొనడానికి అవకాశమే లేకుండా పోయింది. ఇక సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్తో పొత్తులో ఉన్నాడు కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని నిలుపుతారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే తన యొక్క ఓటు హక్కును వినియోగించడానికి అవకాశం ఉంది సిపిఐ కూనంనేని సాంబశివరావు. ఎస్, ఇంకా దీని గురించి మాట్లాడుకోవాలంటే మరొక వైపు అటు కాంగ్రెస్ పార్టీలో ఒక క్యాప్ ఉంది. ఏం క్యాప్ అంటే ఒకవేళ ఎవరైనా అభ్యర్థి పోటీ చేసి బీఫామ్ పైన పోటీ చేసి కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేసి ఓడిపోయినట్టు ఉంటే 3 సంవత్సరాల వరకు కూడా అతనికి ఎలాంటి పదవి ఇవ్వకూడదని చెప్పేసి కాంగ్రెస్ పెట్టుకున్నటువంటి ఒక అంశం. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అట్లా కాకుండా ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి కొంతమందికి, ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి లాంటి వాళ్లకు టికెట్ ఇచ్చినటువంటి సందర్భం చూసినాం. ముఖ్యంగా జగిత్యాలలో ఓడిపోయినటువంటి వెంటనే నిజామాబాద్కు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా తను బరిలోకి దిగిండు. కొన్ని సందర్భాలలో మాత్రము దాన్ని దాటవేస్తూ వస్తున్నారు. మరి ఈ యొక్క సందర్భంలో మరి ఒకవేళ ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ ఎలాంటి ఆలోచన చేస్తుందో వేచి చూడాల్సిందే.